నమస్తే, వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో కార్యక్రమం. ప్రాపర్టీ షోను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్. నున్నలోని వికాస్ గ్రూప్ ఆఫ్ టెక్నాలజీస్ లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇన్ ఇంజనీరింగ్, ఫార్మసీ అండ్ లైఫ్ సైన్సెస్ అంశంపై అంతర్జాతీయ సదస్సు. రియల్ ఎస్టేట్ రంగానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. నగరంలోని కన్వెన్షన్ సెంటర్లో నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో 3 రోజుల పాటు జరుగుతుందని, నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో నిర్వహించడం సంతోషకరమన్నారు. సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు ప్రాపర్టీ షో ఎంతగానో ఉపయోగపడుతుందని, సొంత ఇంటి కల సాకారం చేసుకోవాలనే వారికి ప్రాపర్టీ షో మంచి అవకాశమని చెప్పారు. నగరవాసులు ప్రాపర్టీ షోను సందర్శించాలని కోరారు. నగరంలో ఏ కన్వెన్షన్ సెంటర్ లో నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో కార్యక్రమం జరిగింది. ముందుగా ప్రాపర్టీ షోను జ్యోతి ప్రజ్వలన చేసి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు అమరావతి ప్రాపర్టీ షో జరగనుందని చెప్పారు. నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో నిర్వహించడం సంతోషకరమన్నారు. సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు ప్రాపర్టీ షో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అమరావతి నగరం భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో ప్రాపర్టీ షోలో ప్రదర్శించారని, ఇండియాలోనే అమరావతి అందమైన నగరంగా రూపుదిద్దుకోబోతుందన్నారు. అమరావతి ప్రాంతంలో పెట్టుబడి పెడితే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇప్పటికే నాలా చట్టంలో బిల్డర్స్ కి వెసులుబాటు కల్పించామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో ఇక్కడ ఏ కన్వెన్షన్లో ప్రారంభం అవడం, చాలా చక్కగా షాపులు కూడా డెకరేట్ చేయడం జరిగింది. మొన్న కూడా అంతకుముందు ప్రాపర్టీ షోను వచ్చిన రోజుకి కూడా ఇవాళ చక్కటి ప్రొఫెషనల్ లెవెల్లో షాపింగ్ అనేది బాగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంతేకాకుండా దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అమరావతి మినియేచర్ కూడా ఇక్కడ పెట్టడం, చక్కగా అమరావతి నగరం రేపు ఏ విధంగా ఉండబోతుందో ఇక్కడ ప్రదర్శించడం, వారికి వీరందరూ కూడా సిఆర్డీఐ వారిని అభ్యర్థించటం, తప్పకుండా వచ్చే కస్టమర్లకి రేపు రాబోయే కాలంలో విజయవాడ నగరమే కాకుండా అమరావతి నగరం కూడా ఏ విధంగా ఉంటుందో తెలుసుకుని ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్ చేసే విధంగా ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. చక్కటి బ్రహ్మాండంగా ముందు నారెడ్కో టీం అందరికీ కూడా ముందుగా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా మిగతా ఎక్స్పోలకు మించి రేపు రాబోయే దసరా ఉత్సవాల ముందు ఇక్కడ ఏర్పాటు చేయటం, అందరూ కూడా నగర ప్రజలందరికీ ఒకటే కోరుతున్నా, తప్పకుండా ఇక్కడికి వచ్చి మనకి ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రెసిడెంట్. సో ఈరోజు ఇక్కడ మనం అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ 2025 ఏ కన్వెన్షన్ నుంచి మాట్లాడుతున్నాం. అండ్ బేసిక్లీ ఈరోజు ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి మన విజయవాడ ఎంపీ గారు కేశినేని శివనాథ్ గారు మరియు మన విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేతిలో ఈ పర్టికులర్ ఎగ్జిబిషన్ ఓపెన్ చేయడం జరిగింది. సో అలానే ఇప్పుడు మీ అందరినీ లాస్ట్ 1 వీక్ చెప్తాం, ఆల్మోస్ట్ 60 స్టాల్స్ ఉన్నాయండి ఇక్కడ. ఆల్మోస్ట్ 80% మంది డెవలపర్స్, అంటే ఐదర్ బిల్డర్స్ అవ్వచ్చు, లేఅవుట్ డెవలపర్స్ అవ్వచ్చు, తర్వాత వాళ్ళతో పాటు మన బ్యాంకర్స్, ఇక్కడ ఫైనాన్సింగ్కి సంబంధించి కూడా డిస్కషన్ చేసుకోవడానికి బ్యాంకర్స్ వచ్చేసరికి మన విజయవాడ నగరంలో నారెడ్కో 11వ ప్రాపర్టీ షో అనేది అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ ఈ రోజున లాంచ్ చేయటం జరిగింది. ఇది 3 రోజులు, 19వ తారీఖు, 20, 21 3 డేస్ కూడా ఇక్కడ ప్రాపర్టీ ఎక్స్పో ఉంటుంది. ఈ ప్రాపర్టీ షోకి మెయిన్ హైలైట్ ఏంటంటే అమరావతి ఫ్యూచర్ సిటీ గవర్నమెంట్ కాంప్లెక్స్ అనేది ఇక్కడ వాళ్ళది మినియేచర్ అనేది ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. మన రాబోయే రోజుల్లో అమరావతి నగరం ఎలా ఉంటుంది అనేది ఈ నమూనాని మన విజయవాడ చుట్టుపక్కల విజయవాడ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా వీక్షిస్తారని, అలాగే మన ఈ అమరావతి నిర్మాణం అనేది చాలా
ఫాస్ట్గా ఇప్పుడు జరుగుతుంది. రాబోయే 3 సంవత్సరాల్లో అమరావతి నగరం అనేది కిరణ్ పర్చూరి, ఈ ప్రాపర్టీ ఎక్స్పో చైర్మన్, అదేవిధంగా వచ్చేసి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నరేట్కో ఆంధ్రప్రదేశ్. ఈరోజు మన ఏపీ సిఆర్డీఏ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న నరేట్కో వారి అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ 2025 ఇది 11th ప్రాపర్టీ షో అండి. దీంట్లో మెయిన్ ఏంటంటే ముఖ్యమైన మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి మీకు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ మినియేచర్, అంటే మన అమరావతి నగరం ఎలా రూపుదిద్దుకుంటుంది అనేది దాని నమూనా వచ్చేసి ఇక్కడ ప్రదర్శించబడింది. సిఆర్డీఏ వాళ్ళ రిక్వెస్ట్ తోటి వచ్చేసి వాళ్ళు వచ్చేసి మాకు యాక్సెప్ట్ చేసినారు. మీకు ఏంటంటే ఫ్యూచర్లో ఏంటంటే మనకి అమరావతి నగరం ఎలా ఉంటుందనేది కూడా ఇక్కడ వీక్షిస్తే మీకు అర్థమవుతుంది. మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు, ప్రజెంట్ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీకు హైదరాబాద్కి ఏంటంటే ఆ రోజుల్లోనే అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ పై మాట్లాడారు. రాష్ట్రంలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ పై నిషేధం ఉందని, క్షేత్రస్థాయిలో అది సరిగా అమలు జరగడం లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రశ్నకు పవన్ సమాధానం ఇచ్చారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుంది. అసెంబ్లీలో కూడా సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం అమలు జరగడం లేదు. ఫ్లెక్సీలను కూడా నిషేధించాలి, కానీ చాలా మంది ఉపాధి కోల్పోతారని ఆలోచిస్తున్నాం. బయోడిగ్రేడబుల్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నాం. ప్లాస్టిక్ నిషేధంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తాం. అసెంబ్లీలో ఈ అంశంపై పూర్తిస్థాయి చర్చ జరగాలన్నారు. నమస్కారం అధ్యక్ష. గౌరవ సభ్యులు శ్రీ గల్లా మాధవ్ గారు అడిగిన దానికి మొదటి ప్రశ్నకి ప్లాస్టిక్ జీవరాశులు ప్లాస్టిక్ కాలుష్యం యొక్క దుష్ప్రభావాలను అనుభవిస్తున్నామని, ఇది ప్రధాన ప్రజా ఆరోగ్య సమస్యగా మారింది. ప్లాస్టిక్ కాలుష్యం తగ్గించడానికి కానీ దానికి సంబంధించిన వివరాలు ఏమిటని చెప్పడానికి BNCకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ రాష్ట్రం మొత్తం మీద ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చిన సూచనలు అమలు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ వంటి అన్ని శాఖలను, ఇతర శాఖాధిపతులను కూడా జిల్లా కలెక్టర్లను ఆదేశించడం అయింది. ఒక్కసారి మాత్రం మండలి మీడియా పాయింట్ బొత్స సత్యనారాయణ విపక్ష నేత మా ప్రభుత్వం జగన్ గారి ఆధ్వర్యంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చింది. పేద ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టాం. 5 కాలేజీలు మొదలు పెట్టాం. మిగిలిన కాలేజీలు మొదలు పెట్టేలోపు కూటమి అధికారంలోకి వచ్చింది. రాష్ట్రం ఉన్న ప్రైవేట్ కాలేజీల్లో ఫ్రీగా వైద్యం చేస్తున్నారా, పీపీపీ అంటూ నంగనాచి కబుర్లు చెబుతుంది. అవినీతి సొంత స్వలాభం కోసం ప్రైవేట్కి ఇస్తున్నారా? పీపీపీకి వ్యతిరేకంగా చర్చకి డిమాండ్ చేశాం. సోమవారం చర్చిస్తామని చెప్పారు. రాజకీయ ఉద్దేశంతో మేము ఆందోళన చేయడం లేదు. ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టారు. 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఏమైనాయి? సొంత ఖజానా నిండాలని ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే, మెడికల్ కాలేజీల ప్రైవేటు పరమా, మెడికల్ కాలేజీల ప్రైవేటు పరమా, మెడికల్ కాలేజీల ప్రైవేటు పరమా, మెడికల్ కాలేజీల ప్రైవేటు పరమా, పీపీపీ విధానాన్ని వెంటనే, పీపీపీ విధానాన్ని వెంటనే, ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే. ఈరోజు సభలో ప్రభుత్వ విధానం, ఈ ప్రభుత్వం తాలూకా విధానం ఏదైతే ప్రజా ఆరోగ్యం ఉందో, ప్రైవేట్ మెడికల్గా ప్రభుత్వ విధానం ఏదైతే ఉందో ప్రజా ఆరోగ్యానికి సంబంధించి గత ప్రభుత్వంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మా ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలని, జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండాలనే ఒక నేపథ్యంలో ఒక విధానాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం తాలూకా ఆర్థిక సహకారం 3 కళాశాలతో పాటు మిగతా కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వమే మన సొంత నిధుల నుంచి కొన్ని ఏజెన్సీల ద్వారా అప్పు తీసుకొచ్చి, నాబార్డ్ లాంటి సంస్థల ద్వారా అప్పు తీసుకొచ్చి నిర్మించాలనే ఉద్దేశంతో నిర్మించాం.
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 17 మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో కాకుండా ప్రభుత్వ రంగంలో కొనసాగించేలా తీర్మానం చేయాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం సాయి కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో కాకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరారు. కార్పొరేట్లకు అప్పగిస్తే పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్య దూరం అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 100 రోజుల్లో జీవో 107, 108 రద్దు చేస్తామని చెప్పారని, కానీ ఇప్పుడు ప్రభుత్వం మెడికల్ కళాశాలలను అమ్మడానికి పెట్టిందని విమర్శించారు. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కళాశాలను మేము ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పి మాట ఇచ్చినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇప్పుడు కొత్తగా P3 పద్ధతితో పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ అనే పేరుతో ఈరోజు కార్పొరేట్లకు అప్పగించే విధానాన్ని రద్దు చేయాలని చెప్పి మేము ఏఐఎస్ఎఫ్గా ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి ఈ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఈయన చెప్పారు, మేము వచ్చిన తర్వాత కార్పొరేట్లకు అప్పచెంపాం, ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాం, అనేక మాటలు ఇచ్చారు, విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చారు. ఒక్కటంటే ఒకటి అమలు పరచకుండా ఈరోజు నారాయణ గారికి, అదేవిధంగా రామకృష్ణ గారికి, అపోలో ఇట్లాంటి ఆదాని అంబానీలకి ఈ యొక్క ప్రభుత్వ రంగం మెడికల్ కళాశాలను అప్పచెప్పే పద్ధతి సరైనది కాదని చెప్పి ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి హెచ్చరిస్తున్నారు. నున్నలోని వికాస్ గ్రూప్ ఆఫ్ టెక్నాలజీస్ లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇన్ ఇంజనీరింగ్, ఫార్మసీ అండ్ లైఫ్ సైన్సెస్ అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. సదస్సులో 328 మంది పత్రాలు పంపించగా అందులో ఉత్తమమైన పత్రాలు 33% ఎంపిక చేశారు. ఆఫ్లైన్, ఆన్లైన్ మోడ్లో ఈ పత్రాలను సమర్పించనున్నారు. నున్నలోని వికాస్ గ్రూప్ ఆఫ్ టెక్నాలజీస్ లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇన్ ఇంజనీరింగ్, ఫార్మసీ అండ్ లైఫ్ సైన్సెస్ అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య వక్తగా వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ ప్రసాద్ రావు పాల్గొన్నారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ మున్ముందు రోజుల్లో ఉండకపోవచ్చని, దానికి ప్రత్యామ్నాయంగా ఏమి ఉన్నాయి అనే దానిపై పరిశోధన చేశామన్నారు. లైఫ్ సైన్సెస్ లో బయోఫ్యూయల్స్ పై పనిచేస్తున్నామని, సాగుకు కూడా ఉపయోగపడుతుందన్నారు. వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ సంస్థ కార్యదర్శి ప్రిన్సిపల్ PS శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అండ్ ఫార్మసీ, లైఫ్ సైన్సెస్ అంశంపై 2 రోజుల అంతర్జాతీయ సదస్సుకు కళాశాలలో నిర్వహించామన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను ప్రిన్సిపాల్ డాక్టర్ PS శ్రీనివాస్, వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఈరోజు రేపు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అండ్ ఫార్మసీ, లైఫ్ సైన్సెస్ మీద చేస్తున్నాం మా కాలేజీలో. దీన్ని ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఉన్న లేటెస్ట్ ఇంజనీరింగ్ ట్రెండ్స్ మీద రీసెర్చ్ చేసే రీసెర్చ్ స్కాలర్సు, ఎమినెంట్ ప్రొఫెసర్సు, స్టూడెంట్సు, ఫ్యాకల్టీ మెంబర్సు, ఇండస్ట్రీ పీపుల్ లేటెస్ట్ ట్రెండ్స్ని అందరితో మిగతా ఆ ఫ్యాటర్నిటీతో పంచుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ని కలిగించాలి అన్న ఉద్దేశంతో ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ని ఆర్గనైజ్ చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రెస్, we warm welcome to electronic media and press. First of all, Vikas Group of Institutions first international conference conducted on 19th September and 20th. This conference is first conference. Nearly 330 papers are 330 పేపర్లు పైబడి రాబడి. దానిలో 112 పేపర్లు సెలెక్ట్ అవ్వబడ్డాయి. దాదాపు 33% పేపర్స్ ఆర్ ఎమినెంట్ పేపర్స్ బెస్ట్ పేపర్స్ సెలెక్ట్ చేయబడింది. ఈ కాన్ఫరెన్స్ కృష్ణా ఈ సరౌండింగ్స్లో ఫస్ట్ టైం కండక్ట్. నా పేరు ప్రొఫెసర్ జి అంబా ప్రసాదరావు అండి. నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుంచి వచ్చాను. సో వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నారు. మంచి సదవకాశం ఇచ్చి, అంటే వీళ్ళు ఎమర్జింగ్ టెక్నాలజీస్లో కండక్ట్ చేస్తున్నారు. నేను వర్క్ చేస్తున్న ఏరియా ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్. బికాజ్ పెట్రోల్, డీజిల్ చాలా రోజులు ఇంకా ఉండకపోవచ్చు అనే
దానికోసం సత్య అంటేనే సంతోషమని ఈ దసరాకు మరిన్ని సరికొత్త ఆఫర్స్ తో సత్య మన ముందుకు వచ్చిందని సత్య హెడ్ ఆఫీస్ డీజీఎం ఆనంద్ తెలిపారు. ప్రభుత్వంతో పాటు తమ సత్య సంస్థ కూడా ప్రతి ఆనందాన్ని కస్టమర్ తో పంచుకుంటుందన్నారు. ప్రభుత్వం ఇచ్చే జీఎస్టీతో పాటుగా తమ సంస్థ అనేక ఆఫర్లను కస్టమర్ల కోసం తీసుకొచ్చిందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తాడేపల్లి పిఆర్ హైట్స్ లో గల సత్య హెడ్ ఆఫీస్ నందు జరిగిన మీడియా సమావేశంలో సత్య హెడ్ ఆఫీస్ డీజీఎం ఆనంద్ మీడియాతో మాట్లాడారు. 1978లో ప్రారంభమైన సత్య సంస్థ 375 బ్రాంచ్లతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో విస్తరించడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్లోనే తమకు 64 బ్రాంచ్లు కలవని 65వ బ్రాంచ్ను నర్సాపూర్లో ఈ నెల 22వ తేదీన ప్రారంభించబోతున్నామని చెప్పారు. అలాగే కూటమి ప్రభుత్వం జీఎస్టీ 2.0ను విడుదల చేసిందని, దీని వలన ప్రతి కస్టమర్కు జీఎస్టీ అనేది తగ్గడం వలన 10% వరకు డిస్కౌంట్ లభిస్తుందన్నారు. ప్రభుత్వంతో పాటు తమ సత్య సంస్థ కూడా ప్రతి ఆనందాన్ని కస్టమర్తో పంచుకుంటుందన్నారు. ప్రభుత్వం ఇచ్చే జీఎస్టీతో పాటుగా తమ సంస్థ అనేక ఆఫర్లను కస్టమర్ల కోసం తీసుకొచ్చిందన్నారు. సత్య సంస్థలో లభించే ప్రతి ప్రోడక్ట్ పై జీఎస్టీతో పాటు ప్రత్యేక దసరా కానుకను అందించనున్నట్లు తెలిపారు. టీవీ, ఏసీ, వాషింగ్ మిషన్, అంతేకాకుండా రెఫ్రిజిరేటర్ ఇలా ప్రతి ప్రాజెక్ట్ పైన అద్భుతమైన ఆఫర్లను సత్య అందిస్తుందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. సత్య అంటే సంతోషం. ఇక్కడ మీ అందరినీ సంతోషమైన ఓ విషయం షేర్ చేసుకోవాలని చెప్పి కలుస్తున్నామండి. సత్య స్ప్రెడ్డింగ్ హ్యాపీనెస్ ఈ ట్యాగ్ లైన్తో 1978లో స్టార్ట్ అయిన ఈ సంస్థ అక్కడి నుంచి ఇప్పటి వరకు దాదాపు 375 బ్రాంచులతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ కేరళలో మాకు ఉందండి. నా పేరు ఆనంద్ అండి. నేను ఇక్కడ నా పేరు ఆనంద్ అండి. నేను ఇక్కడ సీనియర్ డీజీఎంగా పనిచేస్తున్నా. ఏపీలో మాత్రం మాకు 64 బ్రాంచ్లు ఉందండి. ఇక్కడ ఇప్పుడు 65వ బ్రాంచ్ నర్సాపూర్లో వచ్చే 22 గ్రాండ్ లాంచ్ చేస్తున్నాం. ఓకే, అసలు విషయంకి రావచ్చండి. గవర్నమెంట్ ఇప్పుడు జీఎస్టీ 2.0 అనేది రిలీజ్ చేసింది. ఈ జీఎస్టీ 2.0 వల్ల కస్టమర్స్కి చాలా బెనిఫిట్స్ అవైలబుల్ ఉంది. మెయిన్గా చూసారంటే ఏసీ, టీవీ అండ్ డిష్ వాషర్ దీనిలో దాదాపు 28% నుంచి 18%గా జీఎస్టీ తగ్గుతుంది. దీనివల్ల 10% డిస్కౌంట్ అనేది కస్టమర్స్కి వస్తుంది. జీఎస్టీ బెనిఫిట్స్ అనేది కస్టమర్స్. గొల్లపూడి బీసీ సంక్షేమ భవన్లో శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ గా పేరేపి ఈశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. బీసీ కులాల పట్ల, వారి కుల వృత్తుల పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. కుమ్మరి సామాజిక వర్గ అభివృద్ధి, వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాలివాహన సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా పేరేపి ఈశ్వర్ పలు జిల్లాలకు చెందిన 15 మంది డైరెక్టర్లుగా శుక్రవారం గొల్లపూడి బీసీ సంక్షేమ భవన్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఈశ్వర్ కు సాలువలు కప్పి సత్కరించారు. అనంతరం ఈశ్వర్ మాట్లాడుతూ తనను చైర్మన్ గా నియమించినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా డైరెక్టర్లను నియమించామని, వారు ఇప్పటికే బాధ్యతలు చేపట్టారని చెప్పారు. జిల్లాలో ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తారని ఆయన పేర్కొన్నారు. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ప్రతి ఇంట్లో, ప్రతి కార్యక్రమంలో కుమ్మరి వృత్తికి సంబంధించిన వస్తువులు కూడా ఉంటాయని, అటువంటి వృత్తిలో పుట్టినందుకు తనకు గర్వంగా ఉందని ఈశ్వర్ అన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా నేను 4 నెలల కిందట ప్రభుత్వం నియమించింది. దానికి మా ప్రీత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా యువ నాయకులు, యువగలం అధినేత శ్రీ నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి ముందుగా మీడియా ముఖంగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి గత 4 నెలల నుంచి చైర్మన్ పదవి పొందిన తర్వాత మరి కొత్తగా డైరెక్టర్లను నియమించడం జరిగింది. ఈ నెలలో వాళ్ళందరినీ కూడా ఇవాళ ఛార్జీ తీసుకోవడానికి వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. మరి వివిధ జిల్లాల నుంచి మా శాలివాహన కుమ్మరి కార్పొరేషన్ సంస్థను ఏర్పాటు చేసినటువంటి అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి నమస్సుమాంజలు. ఈరోజు
మా చైర్మన్ పేరేరు ఈశ్వర్ గారి నేతృత్వంలో మేము 15 మందిమి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాము. చాలా సంతోషంగా ఉంది. ఈశ్వర్ గారు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మాకు ప్రభుత్వము తగినటువంటి తీరులో సహకారం ఇచ్చినట్లయితే, ముఖ్యంగా మాకు కావాల్సింది నిధులు, రాయితీలు. మా కులానికి నిధులు, రాయితీలు ఇవ్వగలిగినట్లయితే మిగతా స్కిల్ వాటన్నిటికి సంబంధించినటువంటి అంశాలు ఈశ్వర్ గారి యొక్క సహకారంతో, మా సభ్యుల యొక్క సహకారంతో ఖచ్చితంగా ప్రతి జిల్లాను, ప్రతి చోట మాకు ఎక్కడ తగినటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం మా కులస్తులకు దొరుకుతుందో అక్కడికి వెళ్ళి అక్కడ పరిశీలించి, అక్కడ మన్ను కావచ్చు, మరొకటి స్కిల్ లేబర్ కావచ్చు, అన్నిటినీ పరిశీలించి వాటిని తీసుకొని మా కులస్తులకు తగినటువంటి న్యాయం చేస్తామని సందర్భంగా మేము హామీ ఇస్తున్నాం. పిబివి సుబ్బయ్య, జనసేన. విజయవాడ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పేలా ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో విజయవాడ ఉత్సవం జరుగుతుందని టీడీపీ నేత సుహాసి సరిత పేర్కొన్నారు. విజయవాడ 5 చోట్ల ఈ ఉత్సవాలు జరుగుతాయని వివరించారు. విజయవాడ ఉత్సవం జయప్రదం చేసేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ది సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న విజయవాడ ఉత్సవంపై అవగాహన కల్పించేందుకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీజీ మహిళా కళాశాల ఆవరణలో ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. పలువురు డాన్సర్లు, విద్యార్థులు ఉత్సాహంగా డాన్సులు వేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు సుహాసి సరిత మాట్లాడుతూ విద్యారంగం, కళల రంగంలో, రాజకీయ రంగంలో విజయవాడకు గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని అన్నారు. ఈ ప్రఖ్యాతను ప్రపంచానికి చాటే విధంగా విజయవాడ ఉత్సవం జరగనుందని చెప్పారు. విజయవాడ 5 చోట్ల ఈ ఉత్సవాలు జరుగుతాయని వివరించారు. ఈరోజు దేశంలోనే పవిత్రంగా జరుపుకునే దసరా పండుగని, దానికి ప్రసిద్ధి చెందిన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ నగరంలో అనేక మంది, లక్షలాది మంది ఈరోజు ప్రజానికం అమ్మవారి దర్శనం కోసం ఈరోజు విజయవాడ రావడం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదో విధంగా ఉల్లాసాన్ని కానీ వాళ్ళకి వినోదాన్ని కానీ ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు విజయవాడ నగర వ్యాప్తంగా వచ్చిన భక్తులందరికీ కూడా ఏదో విధంగా వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాటు చేయడం కోసం ఈరోజు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సుకాస సరిత, తెలుగు మహిళా అధ్యక్షురాలు, ఎక్స్ కార్పొరేటర్. ఈరోజు మన పండగ వాతావరణం ఇలా జరుగుతుందంటే చాలా ఆనందదాయకంగా ఉంది. మన ఎంపీ కేశినేని చిన్ని గారు ఈరోజు ఇలాంటి వాతావరణం తీసుకొచ్చినందుకు మనం అందరం చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలి. విజయవాడ ఉత్సవం అంటేనే చాలా దేశవ్యాప్తంగా జరుపుకునే చాలా మహా పండుగ ఇది. చాలా దసరా అంటేనే చాలా విజయవాడ ఉత్సవం అని చెప్పని విజయవాడలో జరిగే ప్రతి కార్యక్రమానికి చాలా కార్యక్రమాలు జరుపుకుంటూ ఈరోజు సినీ ప్రముఖుల్ని కానీ, డాన్సర్లు కానీ అందరినీ తీసుకొచ్చి మన గొల్లపూడి కానీ, మన పీడబ్ల్యూ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ ఉండేది. ఈరోజు ఎగ్జిబిషన్ కూడా లేకోకుండా చేసి గత ప్రభుత్వంలో ఇలా చేసిన పాలనకి ఈరోజు ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారు చాలా మంచి నిర్ణయం తీసుకొని ఇలా మన పండగ వాతావరణం చూపించడానికి చాలా ఆనందదాయకంగా ఉంది. అమరావతి అసెంబ్లీ మీడియా పాయింట్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. 11 సీట్ల రెడ్డి ఇంట్లోనే శాసనసభ సమావేశాలు పెట్టుకుంటున్నారు. 10% బలంతో వస్తే ప్రతిపక్ష హోదా ఉంటుంది. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి 26 సీట్లు వచ్చాయి. అప్పుడు ప్రతిపక్షం ఉండాలంటే 30 సీట్లు గెలిచి ఉండాలని అన్నారు. కానీ వాళ్ళు ప్రతిపక్షం కోసం పోరాడలేదు, సమస్యలపై పోరాడారు. జగన్ ఒక పిరక పంద ఇక్కడికి వస్తే మా మొహాలు చూడటానికి ధైర్యం లేక ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు. నీకు రోజు మొత్తం మైకిస్తే మేము గోళ్లు గెలుకుంటూ కూర్చోవాలా? 10% సమయం కేటాయిస్తామన్నారు. అందరికి నమస్కారం. ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఆయన 11 సీట్లు రెడ్డి గారు నేను శాసనసభకి రావటం ముగించాను అన్నాడు. నేను ఇంట్లో శాసనసభ సమావేశాలు పెట్టుకుంటాను అన్నాడు. సరే, అది నీ ఇష్టం. బ్లేమ్ గవర్నమెంట్ మీద వేస్తున్నాడు, స్పీకర్ మీద వేస్తున్నాడు. నాకు ప్రతిపక్ష పార్టీ హోదా ఎందుకు ఇరు అంటాడు. ఓకే, 11 సీట్లతో అంటే 10% స్ట్రెంగ్త్లో వస్తే ప్రతిపక్ష హోదా, అది రానప్పుడు నాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నావు. 1994లో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 అసెంబ్లీ స్థానాలకి 26 స్థానాలు కాంగ్రెస్ గెలిచింది. నీ మాదిరి ఇంట్లో కూర్చోలే. పి జనార్దన్ రెడ్డి విరోచితంగా పోరాడాడు 94లో. పి జనార్దన్ రెడ్డి ఆనాటి కాంగ్రెస్కి 30 సీట్లు రావాలి, ప్రతిపక్ష హోదా కావాలంటే 26 వచ్చినాయి. ఆ రోజు ప్రతిపక్ష హోదా కోసం పట్టుబట్టి ఇంట్లో కూర్చోలే. ఇంకొకటి చెప్తున్నా నేను, 1984లో 1984లో భారతదేశంలో లోక్సభలో 415 సీట్లు కాంగ్రెస్ అలైడ్ పార్టీలకు వచ్చినాయి. 415. తెలుగుదేశానికి 30 సీట్లు వచ్చినాయి. సెకండ్ లార్జెస్ట్ పార్టీ. ఎన్ని అడ్డంకులు సృష్టించినా విజయవాడ ఉత్సవం విజయవంతంగా నిర్వహించి తీరుతామని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి అన్నారు. మైసూర్ తరహాలో విజయవాడ నగరంలో కూడా దసరా పండుగ నేపథ్యంలో విజయవాడ ఉత్సవం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో విజయవాడ ఖ్యాతిని పెంపొందించినందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని వివరించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ ఫ్లోర్ లీడర్ ఛాంబర్లో టీడీపీ కార్పొరేటర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి, కార్పొరేటర్లు ముమ్మినేని ప్రసాద్, ఉమ్మడి చంటి, చెన్నుపాటి ఉషారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. లక్షలాది మంది అమ్మవారి దర్శనం కోసం విజయవాడకు వస్తారని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అదే సమయంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని నేతృత్వంలో విజయవాడ ఉత్సవం కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రేపు 22వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు దాకా దసరా ఉత్సవాలని ఘనంగా నిర్వహించడానికి చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, మరి రెవెన్యూ డిపార్ట్మెంటు కలెక్టర్ గారు కానీ, అధికారులందరూ కూడా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా దసరా ఏర్పాట్లని ఘనంగా ఏర్పాట్లు నిర్వహించాలని చెప్పి, అలాగే ప్రజలకి, భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోమని చెప్పి మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం భక్తులు లక్షలాది మంది అమ్మవారిని దర్శించుకొని మరి అమ్మవారికి చీరా సారే సమర్పించి వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చాలని అమ్మవారికి ప్రజలందరూ కూడా అమ్మవారిని తిలకించడానికి ఇచ్చేస్తున్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మరి ఒక మంచి ఆలోచనతో పెద్ద ఎత్తున భక్తులు ఎంతమంది లక్షలాది మంది వచ్చినా సరే మరి వారందరికీ కూడా సౌకర్యార్థం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా కూడా మరి ఇక్కడ ఎంపీ గారు కానివ్వండి, అదేవిధంగా ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు కానివ్వండి, అందరూ కూడా ఒక ఆలోచన విధానంతో ఈ కూటమి ప్రభుత్వం ఈ రెండోసారి దసరా జరగడం కూటమి ప్రభుత్వం వచ్చాక మరి ఎందుకంటే ఒక ఆలోచనతో భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా చేయాలి, లడ్డూలు కూడా అందే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనే ఆలోచనతో మరి అధికారులు కానివ్వండి, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ, కార్పొరేషను అన్ని రకాలుగా సిబ్బందిని కూడా అక్కడ ఏర్పాటు చేయటం, అదేవిధంగా వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా చేయటం. ఎందుకంటే ఇవాళ దసరా లాస్ట్ 2-3 రోజుల్లో భవానీలు ఎక్కువ వస్తారు. ఆ భవానీలకు కూడా ఏ ఇబ్బంది లేకుండా లడ్డూలు వాళ్ళకి కావాల్సింది ముఖ్యంగా లడ్డూలు కూడా తయారీ విధానంలో ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఆ లడ్డూలు ఏర్పాటు అయితే దానికి సరైనటువంటి కారణాలు సభ్యులకి ముందుగా మరి వారికి చెప్పడం జరగలేదు, కనీసం ఇంటిమేషన్ కూడా లేదు. ఎజెండా వచ్చింది, ఎజెండా ప్రిపేర్ అయ్యింది, వచ్చిన సభ్యులందరికీ పంపిణీ జరిగింది. మరి 16వ తారీఖు నాడు జరగవలసినటువంటి కౌన్సిల్ సమావేశాన్ని అనివార్య కారణాల వలన మేయర్ గారు వాయిదా వేయటమైందని చెప్పారు. అంటే కారణాలు దాంట్లో పొందుపరచలేదు. కారణాలు పొందుపరచకుండా ఈ విజయవాడ నగరపాలక సంస్థలో కౌన్సిల్ సమావేశాన్ని అర్ధంతరంగా వాయిదా వేయటం ఇది రెండోసారి. మరి ఈ విజయవాడ నగరపాలక సంస్థగా మేయర్గా అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి మేయర్ గారు పార్టీ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్.
నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో కార్యక్రమం. ప్రాపర్టీ షోను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దెరామ. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్. నున్నలోని వికాస్ గ్రూప్ ఆఫ్ టెక్నాలజీస్ లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇన్ ఇంజనీరింగ్, ఫార్మసీ అండ్ లైఫ్ సైన్సెస్ అంశంపై అంతర్జాతీయ సదస్సు. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.